హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత కెనడా వ్లాగ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మేము రిటర్న్ కెనడాకి వెళ్ళిపోతున్నాము. సో మేము వచ్చి 2 మంత్స్ అయింది కదా. సో అందరితో బాగా అలవాటు అయిపోయింది, బాగా అటాచ్ అయిపోయారు పిల్లలు కూడా. ఇక్కడ ఈ క్లైమేట్కి అసలు ఎలాగుంటారో అనుకున్నాం, కానీ బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా మేము వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరికీ ఒకసారి సెండ్ ఆఫ్ ఇచ్చి బాయ్ చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా ఇది రిటర్న్ అయితే అసలు ఎప్పుడు ఎవరికైనా సరే చాలా పెయిన్ఫుల్ అని చెప్పాలి. అది కూడా అమ్మాయిలకైతే ఇంకా బాధ అనిపిస్తుంది. సో ఇంక ఇలా స్టార్ట్ అయ్యాము. మేమేంటంటే ఫస్ట్ విశాఖపట్నం టు ఢిల్లీ టు టొరంటో అనమాట. సో ఎయిర్ ఇండియాలో మేము వచ్చిన వీడియో చూసానంటే అసలు చాలా అంటే చాలా కష్టాలు పడ్డాము. అప్పుడు మేము ముగ్గురమే వచ్చాము, మా ఆయన రాలేదు, మా ఆయన తర్వాత వచ్చారనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఓకే ఈ జర్నీకి. సో ఇంకా ఫార్మాలిటీస్ చేసుకొని సెక్యూరిటీ చెక్కి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్నాము. ఇదంతా కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడ ముందే ఫ్లైట్లో మాకు ఎందుకో ఫుడ్ పడట్లేదని చెప్పి ముందే తినేసి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడ చిన్న రెస్టారెంట్లో ఉంటే ఎయిర్పోర్ట్లోనే, సో అక్కడ ఆర్డర్ చేసుకొని తినేసామన్నమాట. సో వెళ్ళారు పిల్లలని మా ఆయన ఆర్డర్ చేయడానికి. What did you say? చెప్పమ్మా. క్వశ్చన్ నువ్వు చెప్తాను. ఏదో అంటున్నావు కదా చేస్తున్నారు. నువ్వు చెప్తున్నాను జతిగా ఎలాగా జతిగా మిక్స్ చెప్పారు. జతి చెప్తావా చెప్పా? వాట్ దే ఆర్ డూయింగ్? బర్గర్, చికెన్ బర్గర్. లాస్ట్ వన్ చేస్తుంది అది బర్గర్ చికెన్. నువ్వు బర్గర్ ఆర్డర్ చేసావా? ఓహో, అది నువ్వేం ఆర్డర్ చేసావు? సేమ్ బర్గరా? సేమ్. వాట్ ఫైనలీ? nothing. జతి ఎక్కడికి వెళ్తున్నావు? విచ్ వన్ యూ లైక్, కెనడా ఆర్ ఇండియా? India? So you want to stay here? No. Why? Kasha నీకు? Canada. Why? Because అక్కడ చలి ఉంటుంది, ఇక్కడ వేడి ఉంటుంది. అవునా? Yeah. What Jati? You know anta. You know. Reverse. సో ఇప్పుడు ఫైనలీ వైజాగ్లో అయితే ఎక్కేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఢిల్లీలో అనమాట. ఒక 2 అవర్స్లో దిగిపోతాము. అక్కడి నుంచి మళ్ళీ వెయిటింగ్ ఉండి దాని తర్వాత మళ్ళీ టొరంటోకి క్యాచ్ చేయాలి. సో మొత్తానికి కూర్చున్నాము, ఇంకా రెడీ టు ఫ్లై అనమాట. సో చాలా చాలా మెమరీస్తో హ్యాపీగా వెళ్తున్నాము. ఇంకా బాధ అయితే ఉంది కానీ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యాము. కానీ పిల్లలైతే అసలు ఎలాగుంటారో ఏంటో భయం అయితే ఉంది. సో చూడాలి ఇంకా మా జర్నీ ఎలాగవుతుందో. చూడండి వీడియో అంతా కూడా. Welcome to Canada. Welcome to Canada. Actually, we're going to Canada. Where are we finishing there? Stop right there. Stop right there. Certain as we take you to the safety section of the aircraft, please note that location of safety equipment may vary from others. You're requested to Because I like pay attention to those safety demonstration. Crew to turn positions. my family missed chat. చేస్తున్నావా? మళ్ళీ వద్దాంలే. ఓకే, డోంట్ వరీ. ఓకే బేబీ, केवल ध्यान दीजिए చెప్పు మళ్ళీ ये आपकी सीट बेल्ट है। सीट बेल्ट बांधने के लिए मेटल जिप को पकड़ में डालें, स्ट्रैप को खींचकर कस लें। सीट बेल्ट खोलने के लिए
Pero first class. కాసేపు సవాల్ జర్నీ Oh, it's good. I'm not sleepy. అలా నిద్ర వస్తుందిరా. Neither did it at all. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. Yeah, Susan. సో ఫైనలీ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక 3.5 అవర్స్ అలా వెయిట్ చేయాలి. అప్పటికే టైము మేము దిగినప్పటికి 11:30 అయినట్టుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి ఫ్లైట్ ఉంది. సో అంతవరకు కూడా ఇంకా అలా కూర్చున్నాం అనమాట. ఇంకా ముందు నేను ఒక్కదాన్ని పిల్లలు తీసుకుని వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉండింది. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, బాగుంటుంది కూడా. కానీ మేము వచ్చిన ఎయిర్ ఇండియానే అసలు కొంచెం అంత ఫ్రీగా ఉండదు. కానీ డైరెక్ట్ ఫ్లైట్ అని చెప్పి నేను దీన్ని ప్రిఫర్ చేశాను. బట్ వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం అయింది కానీ వెళ్ళేటప్పుడు అంతేం అనిపించలేదు. మేబీ అలవాటు అయిందనో లేకపోతే ఏంటో కానీ చూడండి అసలు ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. ఇంకా లోపల షాపింగ్ కూడా ఉంటుంది కానీ అసలు ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా వదిలి వెళ్ళిపోతున్నామని పెయిన్ ఎక్కువ ఉంది. సో ఇంకా అంత షాపింగ్ ఏం చేయలేదు. సో ఇంక ఇక్కడ ఒక 3.5 అవర్స్ తర్వాత మళ్ళీ టొరంటోకి అనమాట. అప్పటికి చూడాలి మరి ఇంకా. కాదు జతి అగో ఇచ్చుడు జతి అక్కడ ఉంది కదా తీసుకుందాం. ఏరా ఏంటి చూడు అడక్ ఏడమ్మది ఆటో. బై 2 get 1 ఫ్రీ అంట జతి. ఇఫ్ యూ బై 2 1 is ఫ్రీ. తీకు వద్దు పడిపోతున్నాను. దా కమాన్ గోయింగ్. డాడీగా వెళ్ళిపోతున్నారు చూడు. మా వాళ్ళు అయితే 2 months ఉన్నారు కాబట్టి సో కొంచెం తెలుగు అయితే బాగా మాట్లాడుతున్నారు. అంటే ముద్దుగా వచ్చి రానిలాగా ఏదో ట్రై చేస్తున్నారు. ముందైతే ఎంత చెప్పినా వినేవారు కాదు. ఇప్పుడైతే మొత్తానికి ట్రై చేస్తున్నారు. సో చాలా క్యూట్ అనిపిస్తుంది. సో ఇంకా 3.5 hours అలా స్పెండ్ చేసాము. సో ఫైనల్లీ ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ అనమాట ఢిల్లీ టు టొరంటో. సో ఇంకా ఎక్కేస్తున్నాం అనమాట. ఇంకా ఎక్కేసి ఇంకా పడుకుందామని అనుకుంటున్నాము. సో చూడాలి ఇంకా. సో ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. కౌశల్ జతి మీకు నిద్ర రావట్లేదా? ఏమి ఎందుకు పడుకోవట్లేదు? ఏమైంది చెప్పు, ఏమైంది? పడుకోరా? పడుకోవా? ఇప్పుడు టైం 4 అవుతుంది అయినా వీళ్ళకి నిద్ర రావట్లేదు. How are you feeling, కౌశల్? Good. బాగుందా ఫ్లైట్? ఓకేనా? Wait a minute, బాగుందా? Yeah, Bollywood. కెనడా బాగుందా ఇండియా బాగుందా? Canada. జతి how are you feeling? Canada. Happy or sad? Sad. Why? Because he missed Amama. Yejama. Chinamama. అవునా? I don't know. చెప్పు మరి miss you all అని. He misses that TV that also did. I missed it. మళ్ళీ వెళ్దాంలే, ఓకే? Oh yeah, and I'm like where the jump scare. Finally reached to Canada. Yeah. Yes. Finally. జతి కౌశల్ ఏం అలా కూర్చున్నారు? ఇది నా హోమ్ ప్లేస్, హోమ్ టౌన్. సో అలాగా చూస్తున్నాను. హోమ్ టౌన్ అని చూస్తున్నావా?
అయితే వీళ్ళు ఎక్కువ ఆలోచించేది వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అయిపోయారు బాగా. అండ్ ఆల్సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అని. ఈ స్కూల్ అంటే ఇంకా మానరు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడే మేము ఎక్కాము యాక్చువల్గా. సో నాకైతే మళ్ళీ అనిపించింది ఇగో ఇక్కడే ఎక్కాము మేము. సో మళ్ళీ ఇలాగే రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది, ఎక్కియాలన్నంత ఇది అనిపించింది. సో ఇంకా మొత్తానికి అయితే మేము వెళ్ళాము, ఇమిగ్రేషన్కి వెళ్ళామన్నమాట. సో అది అయిపోతే ఇంకా మా లగేజ్ తీసుకొని ఇంక బయటికి వెళ్ళిపోవడమని. సో ఇది చూస్తున్నారా కిందన, అంటే ఇది మన బెల్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. సో ఎవరికైనా కాళ్ళు నొప్పులు గట్రా వచ్చాయంటే మనం అక్కడ నించుంటే నడకుండానే అది అలా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఫ్లోలోని ఇంకా కొంచెం ఫాస్ట్గా కూడా మనం కూడా వెళ్తాము. సో ఇది అందుకనమాట. సో ఇంకా మా పాస్పోర్ట్లు అవి స్కాన్ చేసుకొని దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాము ఇంకా లగేజ్ తీసుకోవడానికి. ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా ట్యాక్సీ అనమాట, ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మా కార్ తెచ్చుకోలేదు మేము, ఎందుకంటే 2 months అంటే ఇంకా వేస్ట్ కదా. సో అందుకని చెప్పి అంటే ఎయిర్పోర్ట్లో ఉంచలేమని చెప్పి ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాము. నేను ఎక్కున్నాను. గుడ్ జాబ్. No, they called you. This is video. You have to tell everyone you did it. No, I didn't. I'm missing now. No, you did it. Okay. It's just it's small, so that's it. అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే నా మొహం చూస్తున్నారు కదా, అసలు చాలా చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే ఇంకా పిల్లల్ని చూసుకొని ప్లస్ వచ్చే ముందు కూడా చాలా తిరిగామన్నమాట. అంటే ఇంకా షాపింగ్ పనులు అవి ఇవి ఉంటాయి కదా. సో చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కూడా పనులు ఉంటాయి. సో ఆ ఎయిర్పోర్ట్ చూసి అసలు వెళ్ళే ముందు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉండేవాళ్ళమో, ఇంకా రిటర్న్ వచ్చినప్పుడేమో చాలా అసలు బాధగా ఉంది. సో అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఈ క్లైమేట్ బాగా అలవాటు అయిపోయింది. ప్లస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా బాగా మిస్ అవుతున్నారని ఇంకా అది ఎక్కువ ఉందన్నమాట. ప్లస్ ఇంకా వచ్చాం కాబట్టి ఇంకా మళ్ళీ అన్ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంక మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకొని మొత్తం అయితే ఇల్లు అయితే చూస్తున్నారు వీళ్ళు ఫస్ట్. సో ఇంకా వెంటనే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి ఆడుకుంటున్నారు చక్కగా. సో మొత్తానికి అయితే మేము కెనడా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అన్ని వీడియోలు కూడా అంటే ఇండియావి కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా పెడతాను. ఇంకా అవి అయిపోయాక ఇంక ఇక్కడ వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయిపోయినవి అన్నీ పెడతాను. సో ఇదండి మా ఫ్యామిలీ అంతా కూడా. సో అందరికీ కూడా చాలా మిస్ అవుతున్నాము. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.